గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఆదాయం రెట్టింపు కాదు, రైతులు గోసపడుతున్నారు. మోదీ పాలనలో అన్నదాత దీనస్థితిని కళ్ళకట్టిన నాబార్డ్ నివేదిక. రైతుల సంక్షేమానికి రాష్ట్రంలో 30కి పైగా పథకాలు, వినూత్న కార్యక్రమాలతో తెలంగాణ దేశానికి ఆదర్శం. సీరం ఆధ్వర్యంలో హైదరాబాద్లో మహమ్మారుల నియంత్రణ కేంద్రం, ఎక్సలెన్స్ సెంటర్కు అన్ని విధాలా సహకరిస్తామన్న మంత్రి కేటీఆర్. ఈ నెల 25న ముంబైలో ఇండియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్, దేశ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలు వివరించనున్న ఎమ్మెల్సీ కవిత. నిబంధనలను పక్కకు పెట్టి మరీ ఏపీకి మెడికల్ కాలేజీలు, తెలంగాణ అడిగితే వింత కొర్రీలు పెడుతున్న కేంద్రం. అదానీ గ్రూప్ అక్రమాల్లో వినోద్దే కీలక పాత్ర, మోదీ సర్కార్ విచారణ జరపాల్సిందేనన్న కాంగ్రెస్. బులెటిన్లో అప్డేట్ చూస్తే, మెడికల్ కాలేజీల మంజూరులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ సిఎస్ఎస్ కింద 157 కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా మంజూరు చేయలేదని స్పష్టమవుతుంది. ఇందుకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష ఉదాహరణ. సిఎస్ఎస్ 3వ దశ కింద ఏపీలో కేంద్ర ప్రభుత్వం 3 మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. మెడికల్ కాలేజీల మంజూరులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ సిఎస్ఎస్ కింద 157 కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పింది. కానీ తెలంగాణ నుంచి కరీంనగర్, ఖమ్మం జిల్లాలను ప్రతిపాదించారు. అక్కడ అప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఏ జిల్లాలో ఏమున్నదో కూడా సీఎం కేసీఆర్ కు తెలియదా? సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు స్పందనగా ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్లో చేసిన అడ్డగోలు వ్యాఖ్య ఇది. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు మంజూరు చేసిన కాలేజీలను గమనిస్తే నిర్మల వ్యాఖ్యలు పూర్తిగా తప్పు అని, కేంద్రం ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా మంజూరు చేయలేదని స్పష్టమవుతున్నది. ఇందుకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశే ప్రత్యక్ష ఉదాహరణ. సిఎస్ఎస్ 3వ దశ కింద ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం 3 మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. ఈ 3 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు 2020లోనే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఉత్తర ప్రత్యుత్తరాల అనంతరం 2020 మార్చిలో విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అంగీకరించింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ 2021 డిసెంబర్ 15న రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఏపీలో పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం సిఎస్ఎస్ కింద కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టంగా చెప్పారు. మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలోనే కోరింది. కానీ కేంద్రం పట్టించుకోలేదు. ఈ విషయంపై 2015లో నాటి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా లేఖ రాశారు. మొదటి విడత జాబితాలో తెలంగాణ పేరు లేదని చెప్పారు. రెండో విడతలోనూ అదే అన్యాయం జరిగింది. దీంతో సీఎం కేసీఆర్ సొంతంగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వం మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ 2019 ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మొదటి, రెండో దశలో తెలంగాణకు అన్యాయం జరిగింది వాస్తవమే అని ఒప్పుకుంటూ 3వ దఫా కోసం దరఖాస్తు చేయాలని సూచించారు. అప్పటికే తెలంగాణలో
ఎన్ఆర్ఐ, క్రాంతి తదితర మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కృష్ణా జిల్లా విజయవాడలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సిద్ధార్థ మెడికల్ కాలేజీ, ప్రైవేటు ఆధ్వర్యంలో 5-6 మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం వీటిని పరిగణలోకి తీసుకోలేదు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్న చోటే సిఎస్ఎస్ కింద మెడికల్ కాలేజీ మంజూరు చేసింది. కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసే చోట ఖచ్చితంగా జిల్లా దవాఖానా ఉండాలని కేంద్రం నిబంధనల్లో ఉన్నది. ఏపీకి 3 కాలేజీలు మంజూరు చేసే నాటికి అక్కడ జిల్లాలు గాని, జిల్లా దవాఖానాలు గాని మనుగడలో లేవు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ ప్రధాని మోదీ ఇస్తున్న నినాదాలన్నీ గాల్లోనే కలిసిపోతున్నాయి. మాటలు కోటలు దాటుతున్నా కాలు గడప దాటని పరిస్థితి. కేంద్ర పథకాలన్నీ పేరు గొప్ప, ఊరు దిబ్బ చందంగానే మిగులుతున్నాయి. ప్రధాన రంగాలకు, పేదల సంక్షేమానికి నిధుల కేటాయింపుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిసారి మొండిచేయి చూపుతోంది. తెలంగాణపై అన్నింటిలో కేంద్రం వివక్ష చూపుతున్నది. తెలంగాణకు నిధుల కేటాయింపుల్లో తీవ్ర వ్యత్యాసం చూపుతున్నది. ప్రజల సంక్షేమానికి నిధుల కేటాయింపుల్లో బీజేపీ ప్రభుత్వం ప్రతిసారి మొండిచేయి చూపుతున్నది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ పేదలకు, రైతాంగానికి ప్రాధాన్యమిస్తున్నది. అందుకు 2023-24 బడ్జెట్ ప్రతిపాదనలే తాజా నిదర్శనం. తెలంగాణ బడ్జెట్ మొత్తంగా 2,90,396 కోట్ల రూపాయలు కాగా అందులో సింహభాగం గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, సంక్షేమ రంగానికే దాదాపు 1,80,200 కోట్ల రూపాయలు, అంటే 62.05% నిధులు కేటాయించడం విశేషం. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలు అన్న గాంధీజీ సూక్తులను తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో మరోసారి చాటుతున్నది. గ్రామాల్లో ఒకవైపు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూనే మరోవైపు పేదల సంక్షేమానికి కూడా అదే స్థాయిలో ప్రాధాన్యమిస్తూ సమతుల్యంగా నిధులు కేటాయిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతున్నది. తెలంగాణ బడ్జెట్ పక్కా గ్రామీణ బడ్జెట్ అంటూ పలువురు ఆర్థిక రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అటు కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మాత్రం నిరుపేదలను, పల్లెలను పూర్తిగా విస్మరించింది. కేంద్ర బడ్జెట్ మొత్తంగా 45,03,097 కోట్ల రూపాయలు కాగా ట్రాన్స్పోర్ట్ రంగానికి గరిష్టంగా 11.48% కేటాయించగా గ్రామీణాభివృద్ధికి మాత్రం కేవలం 3.5% మాత్రమే కేటాయించారు. అటు పింఛన్లకు 5.20% నిధులను మాత్రమే బడ్జెట్లో పెట్టారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, సంక్షేమ రంగానికి కలిపి మొత్తంగా కేంద్ర బడ్జెట్లో 14.85% వాటా కూడా దక్కలేదు. ఏ రంగానికి, ఏ వర్గానికి కనీస నిధుల్ని కేటాయించకపోవడం కేంద్ర ప్రభుత్వ పేదల వ్యతిరేక, సంక్షేమ రాహిత్య విధానాలకు సంకేతమని చెప్పవచ్చు. ప్రాజెక్టులు కట్టి రైతులకు సాగునీరు అందిస్తున్న సీఎం కేసీఆర్ కావాలా? వాటికి అడ్డుపడ్డ కాంగ్రెస్, బీజేపీలు కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలన్నారు మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లా చేగుంట మండలంలో కొండపోచమ్మ సాగర్ నుంచి వచ్చే గోదావరి నీటిని బోనాల కెనాల్లోకి విడుదల చేశారు మంత్రి. గోదావరి నీరు చేగుంటకు వస్తుందని ఇక్కడి ప్రజలు ఎన్నడూ ఊహించలేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదన్నారు. కెనాల్లోకి నీటి విడుదల కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహా స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అప్ప నాకు 3 ఇంచుల నీళ్లు పడ్డాయని మేకపోతుంది తెచ్చి చుట్టుపక్కల అందరూ దావతిచ్చు కదా. మరి ఇవాళ ఎన్ని బోర్ల నీళ్ళు వస్తున్నాయి? ఈ మండు టెండర్లో ఎండాకాలంలో గోదావరి తల్లిని తెచ్చి చేగుంట మండల ప్రజల కాళ్ళు కడుగుతా ఉన్నది. ఇలా ఎంత గొప్ప పని జరుగుతుంది. ఇది చరిత్రలో ఎప్పుడైనా కలలోనైనా కన్నమా? ఎందుకంటే కేసీఆర్ సార్ నేను గోదావరి నీళ్లు తెస్తా అంటే నేను బతుకుండంగా చూస్తామా ఏమో అంటుడు. కానీ అత్తయ్య అని మాట్లాడలే కాంగ్రెస్ వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు కార్యక్రమం మాట్లాడలే. ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎన్ని రకాలుగా అడ్డంకులు వేసిండ్రు.
కోర్టులలో కేసులు వేసిండ్రు, భూములు ఇవ్వకుండా అడ్డం పడ్డారు. కానీ ఒక నీతి నిజాయితీతో చిత్తశుద్ధితో గట్టిగా మన నాయకుడు కేసీఆర్ ప్రయత్నం చేస్తే ఇలా గోదావరి తల్లి చేగుంట మండలంలో ప్రవేశించిందే. ఎంత అదృష్టం! ఎక్కడ గోదావరి, ఎక్కడ చేగుంట, మేడిగడ్డ దగ్గర ఉన్న గోదావరిని 100 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చి 1/2 కిలోమీటర్ ఎత్తి 20 తాటి చెట్ల ఎత్తి ఆ నీళ్లను ఇలా చేగుంట మండలంలో పారించుడంటే ఎంత గొప్ప కళ అని చెప్పి మనం చేస్తాం. ఇది నిజంగా అదృష్టం. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే గోదావరి నీళ్ళు వచ్చినావే శివు లేదా? 60 ఏళ్ళు కాంగ్రెస్ వాడు తెలుగుదేశం వాడు ఉంటే తాగనీకి నీళ్ళు ఇయ్యలే. తాగనీకి నీళ్ల కోసం చేగుంట మండలంలో మా అక్క చెల్లెళ్ళు 3 కిలోమీటర్ల దూరం బాయిల కాడ బిందెలు పట్టుకొని నీళ్లు తెచ్చుకొని భుజాలు కాయలు కాసినాయి. సైకిల్ కు బిందెలు కట్టుకొని అక్క చెల్లెళ్ళు మోసి బోరింగులు కొట్టి బాయిల కాడికి ఎత్తుకొచ్చుకొని ఎంత గోసపడ్డం. ఇలా ఇంటింటికి నల్లబెట్టి తాగునీరు ఇచ్చిండు. మీ పొలం వాకిట్లోకి గోదావరి నీళ్లు తెచ్చింది కేసీఆర్. కేసీఆర్ గారేమో ప్రాజెక్టులు కట్టుండు. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఏమంటుండే, వాడు కూలగొడతా అంటుండు, వాడు పేల్చుతా అంటుండు. ఇలా కూలగొట్టేటోడు కావాలన్నా, ప్రాజెక్టు కట్టేటోడు కావాలన్నా? కేసీఆర్ ఏమో సంపద పెంచిండు, పేదలకు పంచిండు, ప్రాజెక్టులు కట్టిండు, రైతులకు నీళ్లు ఇచ్చిండు. కానీ కాంగ్రెస్ వాడేమో బీజేపీ వాడేమో ఒకడు ఊలగొడతా అంటుండు, ఒకడు పేల్చుతా అంటుండు. మరి పేల్చేటోడు కూల్చేటోడు కావాలన్నా? ప్రాజెక్టులు నిర్మించి రైతుల పంట పొలాల్లో నీళ్లు ఇచ్చే కేసీఆర్ కావాలన్నా? ఇలా ప్రతి రైతు బిడ్డ ఆలోచించాలని చెప్పి మనం చేస్తాము. ప్రముఖ వ్యాక్సిన్ తయారీ కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో తమ కేంద్రం ఏర్పాటుకు ముందుకు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కంపెనీ సీఈఓ సైరస్ పూనావాలా నేతృత్వంలో అంటువ్యాధుల నివారణ, మహమ్మారుల నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయనుండడం సంతోషకరమంటూ ట్వీట్ చేశారు. దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం వేదికగా కంపెనీతో చర్చలు జరిపిన కొద్ది కాలానికే పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం పట్ల కంపెనీ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ రాష్ట్రం పెద్దపీట వేస్తుందన్న మంత్రి కేటీఆర్ తమ ప్రయత్నాలకు ఇది ముఖ్యమైన ముందడుగంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ జాతీయ అజెండా, దేశ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలను జాతీయ స్థాయిలో వివరించేందుకు ముంబై వెళ్లనున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ నెల 25న ప్రముఖ ఛానల్ నిర్వహించనున్న ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023లో ఆమె పాల్గొనున్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన రైతు బంధు, దళిత బంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాముఖ్యత గురించి ఎమ్మెల్సీ కవిత తెలియజేయనున్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను ఆమె ఎండగట్టనున్నారు. ఈ సదస్సులో 2024 ఎన్నికలు, విపక్షాల వ్యూహం అనే అంశంపై జరిగే చర్చా వేదికలో ఆమె పాల్గొని తన అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు. చర్చా వేదికలో కవితతో పాటు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ చెడ్డా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ పాల్గొంటారు. ఢిల్లీలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడి జరిగింది. అశోక్ రోడ్లోని అసదుద్దీన్ నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ఇలా దాడి జరిగిందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. తన ఇంటిపై దాడి చేసిన వాళ్లను పోలీసులు వెంటనే పట్టుకోవాలన్నారు.